నమస్తే అన్న. నమస్కారం. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆంధ్రాలో టికెట్ హైక్స్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5 AM షోస్ ఉన్నాయి. బట్ తెలంగాణలో మాత్రం ఆ విధంగా లేదు. మరి కలెక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ ఇదంతా దుమారం అన్న. ఇదంతా మామూలు దుమారం కాదు. 10 లక్షలు 20 లక్షలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి ఒక సంపాదనలో ఉండారు, ఒక ఆనందంలో ఉండారు. ఇవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని ఆశాలు, పనికి మాలినాళ్ళు చేసే పనులు తప్ప ఏం అటువంటివి లేవు. బెనిఫిట్ షోలు పడతాయా లేదా అది కూడా క్లారిటీగా లేదు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మార్కెట్లో టికెట్లు ఇంతకుముందు 2 రోజులు 3 రోజుల ముందే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏడ పెడుతున్నారు మరి. అది అంటే 7:30 AM షోస్ ఉన్నాయి కదా. సో ఆంధ్రలో చూసుకుంటే 5 AM షోసే ఉన్నాయి. బట్ ఖచ్చితంగా కలెక్షన్స్ మాత్రం తేడా కొట్టే అవకాశం ఉందంటున్నారు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. నిన్న రీసెంట్గా అల్లు అరవింద్ గారు ఓపెన్ చేశారు కొత్త సినిమా హాల్. ఆ సినిమా హాల్ టికెట్స్ వస్తాడనే భయం వేసింది. నేను బయటికి చెప్పకూడదు ఆ మాట. మరి దానికి కూడా బుకింగ్ అయిపోయినాయి అంటే నేనేం చెప్పను మాట. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూసి వచ్చారు. బయటకు వచ్చి తెలంగాణ హైదరాబాద్ ఆడకో వెళ్తుందని చెప్పాడు అల్లు అరవింద్ గారు. మరి అట్లాంటి సినిమా హాల్ నిర్మించినప్పుడు రేట్లు పెంచకపోతే ఎట్లా చెప్పు. మరి బాదుడే ఉంటుంది, ఏదైనా తగ్గేది లేదని ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా సినిమా మాత్రము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. అంత ఏం లేదన్న. ఫ్యాన్స్ కి ఒక పండగ. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, భయంకరంగా ఖాళీగా ఉన్నారు జనం. ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్లు మొదలవని టైంలో వచ్చింది. ఒక వారం తర్వాత 26 అయితే అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇంకా ముందు మళ్ళీ ప్లస్ లైన్గా సెలవులు 3 రోజులు. అదేదో మన ముస్లిమ్స్ పండగ ఒకటి, మన ఉగాది ఒకటి, మధ్యలో ఏదో ఒక హాలిడే అంట. మొత్తం కలిపి 3-4 హాలిడేలు వచ్చేప్పటికి పండగ వాతావరణం కనపడుతుంది. ఆ పండగ వాతావరణం అనేది పవన్ కళ్యాణ్ సినిమాలో కనబడబోతుంది. అంటే ధురంధర్ 2 సినిమాకి దీనికన్నా 3 రెట్లు చాలా హైప్ ఉంది. సో ఒక్క షోకి ఇంకా ఈ సినిమా పని అయిపోతుందని కూడా అంటున్నారు. అంత ఆదరణ లేదన్న దానికి. తెలుగు వాళ్ళ ఆదరణ ఏంటి, తెలుగు వాళ్ళ దెబ్బ ఏందనేది కలెక్షన్ పరంగా రేపు చూపిస్తారని నేను అనుకుంటున్నాను. టికెట్స్ లో కూడా అదే ఎక్కువగా ఉంది, ధురంధర్ అనే ఎక్కువగా టికెట్స్ బుక్ అవుతున్నాయి అనేది. లేదు మేడం, అదేదో మామూలుగా చిన్న హాలిడేయో తీసుకున్నారో అవి ముందే పెట్టేసుకున్నారు కాబట్టి అవి ఇగో బుకింగ్ అయిపోయినాయి అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా వాళ్ళు చూపిస్తున్నారు తప్ప పెద్ద సినిమా హాల్లో సినిమా హాల్లే బుకింగ్ అవ్వాలా వాటికి. మరి ఇంకా ఏం చెబుతారు. హాల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్యాన్స్ పరంగా అందరూ వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది పడరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ అవ్వడమే శంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు అంటే చిన్న కాంట్రవర్సీ అనేది బయటకు వచ్చింది. ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అంత ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా. శంకర్ గారు మొన్న కూడా రీసెంట్గా డిలీట్ చేశారు ఒక మాటని, కాబట్టి అంత పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకునే విధానంలో లేరు. సినిమా చూడాలి, ఏంటంటే డైలాగులు బాగుండాయి, పాటలు బాగుండాయి, ఆ రందిలో ఉండారు. ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళు అయినా కానీ చూద్దాం ఏంది ఈ సినిమా కథ ఏందని ఒక ఇంట్రెస్ట్లో ఉండారమ్మా. అది